హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకి గమనిక డిసెంబర్ 1న చెల్లింపు. పెన్షన్ అయితే హైక్ అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకి శుభవార్త అండి. డీఆర్ పెంపు ప్రకటన అయితే జరిగింది. ఎప్పుడు ఏంటి ఎలా అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాము. పెన్షనర్లకి ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభవార్త అందింది. మూల పెన్షన్ ఏదైతే బేసిక్ పెన్షన్ అందుకుంటున్న వారికి డియర్‌నెస్ రిలీఫ్ అంటే డీఆర్ పెంపుకు సంబంధించి కీలక ఆదేశాలైతే జారీ చేయడం జరిగిందనమాట ప్రభుత్వం సైడ్ నుంచి. దీని ద్వారా పెన్షనర్లకి ఆర్థిక సహకారం మరింత లభిస్తుంది. ఈ పెంపు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. క్యాష్ రూపంలో అయితే డిసెంబర్ 1 తేదీన ఏదైతే పెన్షన్ తీసుకుంటారో దాంతో కలిపి అయితే రానుందనమాట. బకాయిలతో కలిపి కూడా మొత్తం అదనపు మొత్తాన్ని కూడా చెల్లించనుంది. డీఆర్ పెంపు వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ విధంగా ఉన్నాయండి. ప్రస్తుతం డీఆర్ శాతం అనేది ఇప్పటి వరకు 50% డీఆర్‌నెస్ రిలీఫ్ అందుతున్నది. ఇది ఇప్పుడు 53కు పెరిగింది. ఉదాహరణ లెక్కలు. బేసిక్ పెన్షన్ అనేది రూ. 50,400 పొందుతున్న పెన్షనర్స్‌కి ప్రస్తుతం 50% డీఆర్‌తో చూసుకున్నట్లయితే రూ. 25,200 మాత్రమే అందుతుంది. కానీ ఈ పెరిగిన డీఆర్ ఏదైతే 53% పెరిగిందో, ఆ డీఆర్ ప్రకారంగా చూస్తే కొత్తగా రూ. 26,712 వరకు లభిస్తుంది. అంటే ఇక్కడ మనకు అదనంగా ఒక రూ. 1,512 ఏదైతే బేసిక్ పెన్షన్ అనేది రూ. 50,400 ఉంటుందో వారికి ఈ అమౌంట్ అనేది ఎక్స్‌ట్రా అదనంగా అయితే రానుంది. ఇక డీఏ ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా ఎరియర్స్ అయితే ఉంటాయండి. ఎరియర్స్ చెల్లింపుల విధానం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి పెండింగ్ డీఆర్‌లను మొత్తాన్ని కూడా డిసెంబర్ నుంచి బకాయిలతో చెల్లించనున్నారు. అంటే డిసెంబర్ 1న ఏదైతే తీసుకోబోతామో దాంతో కలిపి వస్తుందండి. బకాయిలతో కలిపి పెన్షనర్లకు డీఆర్ సొమ్ము అకౌంట్‌లో అయితే జమ చేయనున్నారు డిసెంబర్ 1న. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చండి. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వల్ల పెన్షనర్లకు ఆర్థిక భద్రతకు అయితే కొద్దిగా మద్దతే లభించిందని చెప్పాలి. ఎందుకంటే డీఆర్ పెంపుతో పాటు పెన్షనర్లకి ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెన్షనర్లకు ఇచ్చే ప్రయోజనాలపై మరిన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ డీఆర్ పెంపు డిసెంబర్ 1 తేదీ నుంచి అయితే అమల్లోకి రానుందన్నమాట. అన్ని చెల్లింపులు సకాలంలో చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీర్ఘకాలిక ప్రణాళికలండి. పెన్షనర్ల కోసం విశిష్ట పథకాలు ప్రవేశపెట్టే యోచనలో అయితే ప్రభుత్వం ఉంది. డీఆర్ పెంపుతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా మెరుగుపరచడంపై అయితే కృషి చేస్తోంది అనే చెప్పవచ్చు. ఇక పెన్షనర్లకి ఇది ఎంతగానో ఉపయోగపడే విధానం అండి. ఎందుకంటే ఆర్థిక భారం ఏదైతే ఉందో దానికోసం కొంచెం తగ్గింపు. మనకు తెలుసు నిత్యావసర ధరలు ఎంతగా పెరిగాయో. ఈ పెరిగిన డీఆర్ వల్ల ఈ నిత్యావసర ధరలపై పెన్షనర్లకు కొద్దిగా ఉపశమనం లభిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పెంపు అనేది ఆర్థిక అవసరాలను కొంతవరకు తీర్చడంలో సహాయకరంగా అయితే ఉండబోతోంది. ఇక బకాయిల చెల్లింపు విషయానికి వచ్చినట్లయితే గత నెలల ఏవైతే 3 నెలల ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల ఏరియర్స్ ఏదైతే ఉందో సకాలంలో చెల్లించడం వల్ల పెన్షనర్స్‌కి అదనపు సొమ్ము కూడా లభిస్తుంది. ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షనర్ల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. ఇక్కడ టేబుల్ అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదొక టేబుల్ అన్నమాట. ఇక్కడ మనకు బేసిక్ అనేది ఇక్కడ ఉంటుంది. 50% డీఆర్‌తో ఎంత అమౌంట్ వచ్చేది, ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది. అదనంగా లభించే మొత్తం ఎంత అనేది చూద్దాము. బేసిక్ అనేది 50,400 ఉన్న వారికి అదనంగా రూ. 1,500 వరకు రావడం జరుగుతుంది. బేసిక్ అనేది 30,000 ఉన్న వారికి ఈ విధంగా రూ. 900 అదనంగా
20,000 బేసిక్ పెన్షన్ ఉన్న వారికి 600 అదనంగా అయితే లభించే అవకాశం అయితే నేటితో రానుంది కాబట్టి పెన్షనర్లకు ఈ డీఆర్ పెంపుకు శుభవార్తనే చెప్పవచ్చు. ఇది వారి ఆర్థిక అవసరాలను కొంతమేరకు తీర్చడమే కాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. పెన్షనర్లకు మరింత మద్దతు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.